హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే పాలకూర పప్పు ప్రిపేర్ చేసేసుకుందాం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. 150 గ్రామ్స్ కందిపప్పు అయితే తీసుకున్నాను. కడిగి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అందులోకి టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నాను. పాలకూర కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే చింతపండు, పసుపు అయితే వేసేసుకొని కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. ప్రెషర్ అయితే తగ్గిపోయింది. ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసేసుకుందాం. ఇందులో ఉప్పు, కారం, కొత్తిమీర ఇదైతే మంచిగా కలుపుకుందాం. ఉప్పు, కారం అన్నీ కలిసేటట్టుగా. అయితే బాగా కలిసిపోయింది. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. కళాయి వీటెక్కిపోయింది. 3 గరిటెల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వీటెక్కింది. ఇప్పుడైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఒక 1/2 స్పూన్ అయితే ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించేసుకుందాం. పోపు అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు అయితే పప్పులో వేసేసుకుందాం. స్టవ్ పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు జీలకర్ర పొడి 1 స్పూన్ అయితే వేసుకొని కలుపుకుందాం. ఇవన్నీ పోపు, జీలకర్ర పొడి కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం. మన పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్, మన పాలకూర పప్పు అయితే ఎలా ఉందో. రెసిపీ అయితే చూసారు కదా, ఫాలో అయ్యారు కదా. ఇలా మీకు నచ్చినట్టయితే ఇలా చేసుకోండి. రైస్ కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.